గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కొత్తిమీర వేసాను. దీంట్లో ఎట్లా అంటే మన కూలర్ టబ్ ఉంటుంది కదా, దాంట్లో వేసాను అనమాట. సగం మట్టే ఉంది. దీంట్లో ఏం చేశానంటే నేను ఆవాలు వేసేసాను. అక్కడొకటి మన తొట్లో వచ్చింది ఆవాలు. అది తీస్తున్నప్పుడు చేతిలో ఉండిపోతే సరే అని దీంట్లో ఇట్లా వేసేసాను అనమాట. చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది చూడు ఫ్రెండ్స్. ఇదేంటంటే ఇలా ఫ్లవరింగ్ మధ్యలో ఇలా ఫ్లవరింగ్ కోసం ఇలాంటి మొక్కలు వేస్తే ఎల్లో ఫ్లవర్స్కి మెయిన్ ఎల్లో ఫ్లవర్స్కి చక్కగా ఇవి మన సీతాకోక చిలుకలు, తుమ్మెదలు ఇలాంటివన్నీ అట్రాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. దానివల్ల ఏమవుతుందంటే చూడండి, ఇది ఇక్కడ పెట్టానా, పక్కనే మనకి మ్యాంగో ప్లాంట్ ఉంది. చూసారా, మ్యాంగో ప్లాంట్ చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే, ఇది కాకుండా కూడా దీనికి కూడా చూడండి, ఇక్కడ ఇది స్ట్రాబెర్రీ జామా, రెడ్ కలర్ జామా, స్ట్రాబెర్రీ జామా అని అంటారనుకుంటా బహుశా. చూడండి, దీనికి కూడా అన్ని బర్డ్స్ వచ్చేసేసి చక్కగా. మరి ఇది చూడండి, ఇక్కడ నాకైతే ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి, ఇలాగ అన్నీ వచ్చేసాయి చక్కగా. చూడండి, చాలా చాలా హెల్దీగా ఉన్నాయి చక్కగా ప్లాంట్స్, దేవుడి దయ వల్ల. మనల్ని నమ్ముకొని ఉంటాయి ఈ పాపం. మనం కూడా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో ఇలాగనమాట. చూడండి, ఇది సద్దకంకి ఉంది. చూడండి, ఫుల్గా వచ్చేసాయి సద్దలు. సో ఇది మ్యాంగో ప్లాంట్ చక్కగా ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దాదాపు 5.5 year ప్లాంట్ యాక్చువల్గా. ఇది 3 times కాసింది. 1 year మాత్రం మొత్తం టోటల్గా ఇంకా దాని పని అయిపోయింది అనుకున్నాను, చనిపోతుంది అనుకున్న ప్లాంట్ని జాగ్రత్తగా ట్రీట్ చేశాను. మళ్ళీ యాక్టివ్ అయిపోయి ఈ ఇయర్ మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఇది. సో ఇలాగ ఆవాలు పెద్ద ఖర్చు కాదు కాబట్టి, అందంగా కూడా ఉంటాయి కాబట్టి మధ్యలో అట్లా ఆవాల ఫ్లవర్స్ కోసం ఆవాలు చల్లుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకో విషయం తెలుసా, నార్త్ వైపు ఢిల్లీ, హర్యానా వైపు ఆవాల నూనెనే వాడతారు, ఆవాల ఆకుల్ని వాడతారు. ఆవాల ఆకుల్లో చాలా 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 విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా మంచిది కూడా. మనం కర్రీ చేసుకోవచ్చు. ఆవాల నూనెలాగా స్మెల్ ఏం రాదు, కర్రీ చేసుకోవచ్చు మనం దీన్ని. ఓకే, చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు. Okay, see you friends.